హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్లూరు ఎలా చేరుకోవాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి, వాటి యొక్క విశిష్టత డీటెయిల్గా ఈ వీడియోలో చూసేద్దాం రండి. వెల్లూరు తిరుపతి నుంచి వెల్లూరుకి 110 కిలోమీటర్స్ ఉంటుందండి. మోస్ట్లీ తిరుమల వచ్చిన వారంతా కూడా వెల్లూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్తారు. మేము కూడా అలానే వెళ్ళాము. వెల్లూరు బస్ స్టాండ్ ఆపోజిట్లోనే వెల్లూరు ఫోర్ట్ కనిపిస్తుంది, కానీ దీని ఎంట్రన్స్ అవతల వైపు ఉంటుందన్నమాట. ఫోర్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి 1/2 కిలోమీటర్లో జలకంఠేశ్వర ఆలయం ఉంటుంది. మీరైతే వెళ్ళండి, మాకు టైం లేక వెళ్ళలేదు. ఫోర్ట్ ఎంట్రన్స్లోనే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే బస్సెస్, ఆటోస్ కూడా ఉంటాయండి. ఆటోస్ అయితే 30 రూపీస్ అనమాట. ఇది శ్రీపురం నారాయణి అమ్మ ఎంట్రన్స్, కానీ ఇక్కడ నుండి లోపలికి లేదండి. ఈ లెఫ్ట్ ఎంట్రన్స్ ఉంది కదా, దాని నుండి లోపలికి వెళ్ళాలి. వెళ్ళగానే ఫోన్స్ అన్నీ తీసేసుకుంటారు. సో మీకైతే నేను ఇక్కడ నుంచి వీడియో అంతా కూడా ఇమేజెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్తంభాలు బంగారం మరియు శిల్పకళ బంగారం, గోపురం, శతకోపం అన్నీ కూడా బంగారంతో చేసినవే. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటారనమాట. నారాయణి ఆలయం నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తి అమ్మ. ఈయన అసలు పేరు సతీష్ కుమార్. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఒకరోజు బస్సులో వెళ్తుంటే శ్రీపురం దగ్గర ఆకాశం నుంచి ఒక కాంతి రేఖ కనిపించిందట. అయితే ఈ వెలుగులో నారాయణి అమ్మ దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. పీఠం తరపున ఉచిత వైద్య విద్య కూడా అందిస్తున్నారండి. అయితే ఈ టెంపుల్ 100 ఎకర్స్లో ఉందట. 1500 కిలోల బంగారంతో 400 మంది శిల్పులు 6 సంవత్సరాలు 600 కోట్లతో నిర్మించారటండి. ఆలయం లోపలికి వెళ్ళగానే స్పెషల్గా మండపం, ఫౌంటైన్స్ అన్నీ అక్కడ ఆకర్షిస్తాయన్నమాట. మానవుడు తన 7 జన్మలు దాటుకొని ముక్తిని పొందుతాడు అనేందుకు చిహ్నంగా అక్కడ 7 ద్వారాలు నిర్మించారండి. ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంతో వాటర్లో నిండిన కందకం ఉంది. ఆకాశం నుంచి ఈ ఆలయం చూస్తే శ్రీచక్రాకారంలో ఉంటుంది. ఈ నారాయణి అమ్మ దర్శనం కోసం 1 కిలోమీటర్ గేట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి నడుచుకొని వెళ్ళాలండి. బట్ ఆ 1 కిలోమీటర్ కూడా లాంగ్ అనిపించదు, అంత బాగుంటుంది. లోపలంతా ఫౌంటైన్స్తో చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుందో అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.